భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఘోరంగా దెబ్బతింది. టాప్ ఆర్డర్ లో యశస్వి జైస్వాల్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లంతా విఫలమయ్యారు. దీంతో 5 వికెట్లకి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 165 పరుగులు చేసింది టీమిండియా. ఇక ఆ తర్వాత మూడో రోజు ఆట ప్రారంభించి టీమిండియా మరో 2 వికెట్లను కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఈ ఇద్దరు కూడా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి 61 బంతుల్లో 3 4లు 1 6 తో 40 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లంచ్ విరామ సమయానికి ప్రస్తుతం 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది టీమిండియా. ఫాలోన్ గండం తప్పించుకోవాలంటే మరో 30 పరుగులు చేయవలసి ఉంది. ఈ మ్యాచ్ నుంచి టీమిండియా బయటపడాలంటే ఇప్పటి నుంచి టీమిండియా బ్యాట్స్మెన్లంతా డ్రా కోసమే ప్రయత్నించాలి. గెలవడం మాత్రం అసాధ్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. ఇంకా సమయం 2.5 రోజు మిగిలి ఉంది. ఈ క్రమంలో టీమిండియా డ్రా కోసమే ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.